నమస్తే. తెలంగాణలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కోసం వెతుకులాట ప్రారంభించింది. ముఖ్యంగా చాలా రోజుల కానుంచి ఈ పోస్టుని ఫిల్ చేయాల్సినటువంటి బీజేపీ పార్టీ కొంత వెనుకడుగు వేస్తూ ఉంది. ఎందుకోసమంటే బీజేపీ పార్టీలో చాలామంది ఆశావాహులు బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిని మార్పు చేయడం వల్ల బీజేపీ పార్టీ చతికిల పడ్డది. బీజేపీ పార్టీకి రావాల్సినటువంటి సీట్ల కంటే అతి తక్కువ సీట్లు వచ్చినాయి అనేది, అంటే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పటికీ సుమారుగా 25 నుంచి 30 స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకునేది అన్నటువంటి ఒక భావనని బీజేపీ పార్టీ నేతలు ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు. సో ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ని తప్పించారన్నటువంటిది కూడా ఇప్పటికి సైతం బీజేపీ పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నటువంటి నేతలు చాలామంది ఉన్నారు. బీజేపీ పార్టీలో కార్యకర్తలు కూడా ఉన్నారు. సో దూకుడు స్వభావం గలటువంటి వ్యక్తిగా, అలాగే అధికార పార్టీ అయినటువంటి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని చెడుగుడు ఆడుకున్నటువంటి నేతగా పేరున్నటువంటి బండి సంజయ్ని చిట్ట చివరి నిమిషంలో మార్చడం వల్లనే రాష్ట్రంలో బీజేపీ పార్టీ చతికిల పడ్డదన్నటువంటి భావన ఇప్పటికి సైతం అందరిలో ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టడం జరిగింది. అదంతా కూడా 8 సీట్లు కాదు. ఒకవేళ కనుక అనుకున్నటువంటి తీరుగా 25 నుంచి 30 సీట్లు కనుక వచ్చినట్టయితుంటే ఇంకో పార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ పార్టీ రాష్ట్రంలో. కానీ బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయంతో బీజేపీ పార్టీకి ఆ విధమైనటువంటి ఏదైతే ఆ ప్రయత్నం ఫలించలేదని చెప్పుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పదవి కాలం పూర్తి అయిపోయింది. ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతూ ఉన్నాడు. కిషన్ రెడ్డి ఒక పక్కన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి సంజయ్కి సైతం కూడా పదవి వచ్చింది. ఒకరేమో రెడ్డి సామాజిక వర్గం కిషన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గం అయినటువంటి బండి సంజయ్కి. సో ఇప్పుడు కిషన్ రెడ్డిని మార్చాల్సినటువంటి తక్షణ అవసరం బీజేపీ పార్టీకి ఉంది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎవరన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే బండి సంజయ్ని మరోసారి తీసుకురావాలన్నటువంటి భావనని చాలామంది బీజేపీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా వినిపిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బండి సంజయ్ని కానీ, ఈయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, మరో పక్కన ఉన్నటువంటి కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరూ పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఛాన్స్ లేదు. సరే ఒకవేళ ఇచ్చినా కానీ ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎవరికి ఇస్తారు? మళ్ళీ ఇస్తే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీ నేతని ముఖ్యమంత్రి చేస్తామని. రెండో అంశానికి వచ్చినట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన, ఈ కులగణన ద్వారా బీసీలకు రిజర్వేషన్ల పెంపు కాబోతా ఉంది అనేది. అందుకోసం అని చెప్పేసి మరోసారి బండి సంజయ్ని కాకుండా బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్, రెండో ఒకరు ధర్మపురి అరవింద్, ఈ ఇద్దరికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో సైతం కూడా తన వంతు పాత్ర పోషించినటువంటి ఈటెల రాజేందర్. మూడో విషయానికి వచ్చినట్టయితే బీసీ సామాజిక వర్గంలోనే అత్యధిక జనాభా గలన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి ఈటెల రాజేందర్. అంతేకాకుండా అమిత్ షాతో చాలా సత్సంబంధాలు, ముదిరాజు సామాజిక వర్గం. మూడో విషయానికి వచ్చినట్టయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం, 10 సంవత్సరాలు మంత్రిగా, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి ఈటెల రాజేందర్కి
ఈ 4 అంశాలు ఈటల రాజేందర్కి చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరో పక్కన బీసీని చేద్దామన్నటువంటి ఆలోచన సైతం కూడా బీజేపీ పార్టీకి ఉంది కాబట్టి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరో పక్కన ధర్మపురి అరవింద్ ఈయన 2 సార్లు ఎంపీగా పనిచేయడం జరిగింది. వాళ్ళ నాన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధర్మపురి శ్రీనివాస్ డీకే ఆయన పనిచేయడం జరిగింది. డి శ్రీనివాస్ ఈయనకు 2 సార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు హిందుత్వ భావజాలాలు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఈయనకు చాలా పేరుంది. హిందూ సంబంధించినటువంటి సాంప్రదాయాలు కానీ, ఎందుకంటే బీజేపీ పార్టీ ఆ విధమైనటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి ప్రయారిటీ ఇస్తుంది అన్నటువంటి భావన అందరికీ ఉంటుంది. సో ఇక్కడ అరవింద్కి అలాగే ఈటల రాజేందర్కి కంపేర్ చేసుకున్నట్టయితే రాజకీయ అనుభవంతో పాటు ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఈటల రాజేందర్ అమిత్ షా యొక్క ఆశీస్సులు ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్లో ఆయనకు అనుభవం లేదు. ఈయన వామపక్ష భావజాలాలు ఉన్నటువంటి నేతగా, ఈయనకు వామపక్ష భావజాలాలు ఉన్నాయన్నటువంటి ఒక ఆలోచనతోటి కొంత ఆయనకు మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే బండి సంజయ్ గతంలో పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, అలాగే బండి సంజయ్కి ఈటలకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో పొసగడం లేదు అన్నటువంటి భావన సైతం కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. సో ఈటల రాజేందర్ యొక్క అధ్యక్ష బాధ్యతలని అడ్డుకున్నటువంటి వ్యక్తిగా బండి సంజయ్కి ఇప్పటికే పేరుంది. కాబట్టి ఈటల రాజేందర్కి కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా వాళ్ళు మద్దతు తెలపడం లేదన్నటువంటి ఒకటి వినపడతా ఉంది. ఇంకొక పేరు వచ్చినట్టయితే దీంట్లో బీసీ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్, ఇంకొకరు ఆచార్య పేరు కూడా వినపడతా ఉంది, అది వేరే అంశం. సో ఈ ఇద్దరికి కీలకంగా, ఎందుకంటే ఒకరేమో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఈటల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు కిషన్ రెడ్డి ఏమో ఇప్పటి వరకు ఆయన అధ్యక్ష బాధ్యతలో ఉన్నాడు. మరొక రెడ్డికి కానీ అగ్ర కులాలకు సైతం కానీ ఇచ్చినట్టయితే కొంత వేరే లైన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరు కూడా అంతుపట్టినటువంటి అంశం, తెర మీద లేనటువంటి పేరును కూడా అప్పుడప్పుడు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే బీసీ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీసీల నుంచి ఇంకా మద్దతు కావాలంటే ఒక బీసీనే నిలబెట్టాలన్నటువంటి ఆ బీసీకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదొక అంశం. రెండో అంశానికి వచ్చినట్టయితే మరోసారి ఇదే సంబంధించినటువంటి బీజేపీ పార్టీలో మరి చాలా మాటకారి కావచ్చు, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి రఘునందన్ రావు పేరు, అంటే ఇది ఓసీ సామాజిక రఘునందన్ రావు, ఈయన ఓసీ సామాజిక వర్గం. ఎందుకంటే వీళ్ళేమో బీసీ నినాదం తీసుకొని మళ్ళీ ఓసీకి ఇచ్చినట్టయితే ఇబ్బంది అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇలా దీంట్లో ఉన్నటువంటి పీరియడ్ కేవలం 2.5-3 సంవత్సరాలు మాత్రమే అధ్యక్ష బాధ్యతలో ఉంటారు బీజేపీ పార్టీలో. కాబట్టి రఘునందన్ రావుకి మొదటిగా రఘునందన్ రావు కానీ లేకపోతే ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా వినపడతా ఉన్నది. సో వీళ్ళిద్దరిట్లలో లేకపోతే ఒకవేళ మహిళకు అవకాశం ఇచ్చినట్లయితే డీకే అరుణ కావచ్చేమో. ఇట్లా అగ్రవర్గాలకి కనుక మళ్ళీ ఇచ్చినట్టయితే అగ్రవర్ణాలకి మొదటిసారిగా ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎన్నికల మూమెంట్లో మళ్ళీ బీసీని ఏమైనా తీసుకొస్తారు అనేది కూడా చూడాలి. కానీ ముందుగానే బీసీకి ఇచ్చి ఎలక్షన్ల ముంగట ఓసీకి ఇచ్చినట్టయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి 2 రకాలుగా ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పేసి ముందుగా రఘునందన్ రావు కానీ రామచంద్రరావు కానీ ఈ ఇద్దరిట్లలో 2 సంవత్సరాల పాటు వీళ్ళకి అవకాశం ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈటల రాజేందర్ని ఏమైనా తెర మీదకి ఏమన్నా తీసుకొస్తారా లేదనేది చూడాలి. సో ఈ ఈక్వేషన్స్ ఇట్లా ఉన్నాయి. మరో పక్కన బీజేపీ పార్టీ ఒక స్లోగన్ని ప్రచారం జనాల్లోకి తీసుకువెళ్లేందుకు చాలా రకాలైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అధికారం రాలేదు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసిళ్ళు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉన్నారు.
సో ఒకసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఉంటుంది బీజేపీ పార్టీ, రాష్ట్రంకి వచ్చినట్లయితే వేరు కావడం వల్ల కొంత అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజల్లోకి ఈ విధమైనటువంటి స్లోగన్ని, అంటే రెండు పార్టీలకు అవకాశం ఇచ్చిండ్రు, మూడోసారి ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి అన్నటువంటి ఒక ఆలోచనతోటి బీజేపీ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారితో 8 మంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు, మరో పక్కన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఒకవేళ తెలంగాణ పైన ఇప్పటి నుంచే ఫోకస్ పెడితే పక్కాగా గులాబీ జెండాకి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు, అలాగే అస్సాం పార్టీని ఆదరించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈసారి కాషాయ జెండాకి సైతం కూడా అవకాశం ఇస్తారు, పక్కాగా దీనిపైన ఫోకస్ చేస్తే మనదే విజయం అంటూ ఆ రోజు మోడీ గారితో చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సానుకూలంగా ప్రధాని మోడీ గారు స్పందించడం, వెనువెంటనే వీటిపైన ఖచ్చితంగా కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధోరణితోటి మోడీ గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమనే ఇమ్మీడియట్గా ఈ వన్ వీక్లో పక్కాగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఒక వ్యక్తిగా అప్పగించబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎక్కువగా దరిదాపుగా 90% అవకాశాలు ఈటెల రాజేందర్కే ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈటెల రాజేందర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే చాలా అంశాలు బీజేపీ పార్టీకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి భావనతోటి బీజేపీ పార్టీ ఆ విధమైనటువంటి కసరత్తులు చేస్తూ ఉంది. చూద్దాం మరి చివరి నిమిషంలో ఏ పేరు ఉంటుంది. ఇప్పుడు నేను అనుకున్నటువంటి విధంగా బండి సంజయ్కి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే కేంద్రంలో బాధ్యతలు ఆయన చూసుకోవడంతో పాటు మరో పక్కన రాష్ట్రంలో ఇప్పటికే ఒకసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కాబట్టి చాలామంది కోరుకుంటా ఉన్నారు బండి సంజయ్ ఉంటే బాగుంటుంది అనేది. సో అదే బండి సంజయ్ ప్లేస్లో అదే సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి తీసుకోవాలంటే ఈటెల రాజేందర్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ లేనట్టయితే ఉంటే రఘునందన్ రావు గారికి, ఎందుకంటే అన్ని విషయాల్లో అవగాహన ఉన్నటువంటి రఘునందన్ రావు పేరు సైతం కూడా చాలా కీలకంగా వినపడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆచార్య పేరు వినపడతా ఉన్నది, రామచంద్రరావు పేరు వినపడతా ఉంది, డికే అరుణ పేరు సైతం కూడా వినపడతా ఉన్నది. సో చూద్దాం మరి బీజేపీ పార్టీ బీసీలకు అవకాశం ఇస్తే ఈటెల రాజేందర్కి ఏ విధంగా ఉంటుంది, ఆయనకు ఏ విధమైనటువంటి అనుకూలించేటువంటి అంశాలు అన్నటువంటి దానిపైన ఇప్పటికే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అగ్రనాయకులు ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.